మీరు పొద్దున కూడా రానిపోతే అక్కడ ఆఫ్ చేసిండు బండి వస్తుంది మాదే బండి ఎవరు ఏదైనా ఇప్పుడు వీళ్ళు దేశపోతారు మీరు దేశపోతారు మీ బండి మీద ఆడ బాగా తింటారుగా అందుకోసం బండిలో ఎంత కదా నీ తీర్థండి నీ తీర్థ చదువుతూనే ఉన్నాడు మేము మా బండి ఉంది మా బండి వేసపడ్డాం మీరు దేశపై ఆడ బాగా తింటారు ఇవన్నీ ఏందన్నా ఇంకా లోపలి మీరొద్దు మేము చదువుకుంటాం మీ సేవలు మాకు ఇంకా పక్కనే పక్కన కిటికీలు కూడా పీక్కోవద్దన్న ఇంటిల్లు బాగా పట్టుకుంటే సార్ పిలుతున్నారా ఆ సార్ అడుగు మా పిల్లలు ఉన్నారు పోతాను పోతా నేను పోతానంటే పోతా బండి వస్తుంది మా బండి వస్తుంది మీరేమి చేయాల్సిన అవసరం పోయింది మా బండి మీరేమి మాకేం చేయాల్సిన అవసరం మేము చేసుకుంటాం ఇప్పుడు ఇంత పని తెచ్చినా మీకన్నా కనీసం ఉత్సవోసుకోవడానికి కూడా టైం కూడా మీరు ఇచ్చేస్తారా కిటికీలు బీగుతున్నారు అసలు ఆ మాట ఎట్లా అనుకుంది నోటికి అందుకు మేము పోతున్నాం మాకు నువ్వో గోయో చూసుకున్నాం బయటికి పోయి వస్తుంది బండి పిల్లగాడు బండి వస్తుంది బండి వస్తుందండి. ఇక్కడ ఉన్నటువంటి పేదల మాత్రం చాలా చూస్తున్న రిజల్ట్స్ లో మనం ఏసీబీ సహకారంతో రోజుల సహకారంతో పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేలపూర్ పోలీసులు వివరాలు సేకరించిన తర్వాత సామాన్లు మొత్తం ఖాళీ చేసి ఇక్కడ నుంచి బయటకు పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ ప్రాంతాల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గొడవలు పికపాటి వెహికల్స్ పైకి రండి.